యోవేలు 2:23 ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. రిజాయిస్ ఇన్ ది లార్డ్ యువర్ గాడ్, ఫర్ హీ హాస్ గివెన్ ది ఎర్లీ రైన్ ఫర్ యువర్ విండికేషన్. ఆయన మీకు తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును అంటున్నాడు. యోవేలు 2:23 ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయొచ్చు. ఏమని? ఏంటి ప్రభా తొలకరి వర్షం అని మీరు అడగొచ్చు. తొలకరి వర్షము అంటే ఇప్పుడు వచ్చే వర్షాలన్నీ కూడా జూన్ జూలైలో వచ్చే వాటిని తొలకరి వర్షం అంటారు. మరి పంట కోసే ముందు ఒక వర్షం వస్తుంది, దాన్ని కడవరి వర్షం అంటారు. తొలకరి వర్షము అని ఆత్మీయ విషయాల్లో మనం గుర్తిస్తే, సంఘము ప్రారంభించబడినప్పుడు ద డే వాజ్ చర్చ్ ఫార్మ్డ్, అప్పర్ రూమ్లో వారంతా ప్రార్థిస్తున్న 120 మంది యెరూషలేములో పరిశుద్ధాత్మ వారి మీద బలముగా దిగి వచ్చింది. ఆత్మ రాకముందు పేతురు అబద్ధమాడాడు 3 సార్లు యేసుని ఎరగనని, పిరికివాడుగా ఉన్నాడు. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వారు పొందకముందు తోమ అనుమానంతో ఉన్నాడు. అనుమానం. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి రాకముందు యాకోబు చాలా కోపిస్తాయి. యోహాను కూడా కోపం కలిగినవాడు. బలహీనులే, వాళ్ళని బలపరిచింది పరిశుద్ధాత్మ. ఆ తొలకరి వర్షం ఆ అనుభవాన్ని పొందారు కాబట్టి మొదటి సంఘం ప్రారంభించబడింది. ఆ మొదటి సంఘమే ఆది సంఘముగా అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. అపోస్తుల 2వ అధ్యాయం నుండి తొలకరి వర్షము కడవరి వర్షం అనేటువంటిది ఊరికే ఈ భౌతికమైన న్యాచురల్ వర్షాల గురించి మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక విషయాన్ని మీరు చదివారా? పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దీవెనకరమైన వర్షములు వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రార్థించండి, నువ్వు కురిపించేవాడు నీవే నాయనా అని. దేవుని బిడ్డలారా, ఆహాబు కాలంలో వర్షాలు కురవలేదు, ఎందుకంటే అతని పాపాలు ఎక్కువైపోయి, జెజబేలు ఆహాబు చేసిన పాపాల వల్ల. మళ్ళా ఏలియా ప్రార్థన చేయగా దేవుడు కరుణించి క్షమించి వర్షాన్ని కురిపించాడు. అలాగే దీవెనకరమైన వర్షం రావాలని ఆశ ఉంటే చాలదు, క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తున్న వాడి ఇంటి మీదకి దీవెనకరమైన వర్షం వచ్చునుగాక. ఆమేన్. జీవితంలో ఎంతమంది అలసిపోయారో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా పలు విధాలుగా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అన్న వాళ్ళు ఎవరినుంటే మీ మీదకి దేవుడి దీవెనకరమైన తొలకరి వర్షాన్ని పంపునుగాక. ఆమేన్. అలసిపోయిన నీకు బలము సమృద్ధిగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమి కలుగు చేస్తాడు? బలము కలుగు చేస్తాడు, బలాభివృద్ధినిస్తాడు ఆయన. ఈ వర్షం, తొలకరి వర్షం దేనికి సూచనగా ఉందంటే విజయము అనుగ్రహించుటకు. దేవుడు తను పంపే తొలకరి వర్షం నీ మీదకి వచ్చినప్పుడు, ఆ దీవెనకరమైన ఆయన ఆశీర్వాదం వర్షాన్ని కుమ్మరించినప్పుడు నీ జీవితంలో విజయం సంభవిస్తుంది, విజయాలు పొందుకుంటావు. ఈరోజు ఏదైతే నిన్ను అడ్డుకుంటుందో, ఏ విషయాన్ని నువ్వు జయించలేకపోతున్నావో, ఏ విషయం అయితే నిన్ను వెనక్కి పట్టి లాగివేస్తుందో, నువ్వు వర్ధిల్లకుండా నీ జీవితాన్ని ఆపివేస్తుందో, అది తొలగిపోవునుగాక. ఆమేన్. ఎండిపోయిన చెట్టు ఇక ఎండిపోయింది అనుకుంటున్నప్పుడు అది చిగురు వస్తే మనకేం కలుగుతుంది? మంచి కాయలు కాసే చెట్టు. మీరు ఊరెళ్ళి వచ్చేలాగా మొత్తం ఎండిపోయింది. అరే, మీకు బాధ కలిగింది. చెట్టు ఎండిపోయిందా, ఇంత మంచి ఫలాలు ఇచ్చే చెట్టు ఎండిపోవడం ఏంటి అని బాధ అనిపించింది. 2 రోజుల తర్వాత చిగురు కనబడింది. అప్పుడు మీకేం కలుగుతుంది? సంతోషం. దేనికి సూచన? చిగురు కనబడిందంటే దాని లోపల జీవం ఉంది, కొత్త చెట్టుగా మారబోతుంది, బలమైన చెట్టుగా మారబోతుంది, అది ఇంకా పైకి వస్తుంది. అలాగే అంతా ఎండిపోయాను, నా బ్రతుకులో ఇక ఏమీ లేదు, జీవితం ఇక ముందుకు వెళ్ళదు, మా ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఇంకేం మంచి రోజులు నేను చూడలేను అనుకుంటున్నావా? ఎండిపోయాను అనుకుంటున్నా నిన్ను నీ జీవితంలో దేవుడు నూతన చిగురు పుట్టించునుగాక. ఆమేన్. ఆ చిగురు ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ప్రార్థన నుండే ప్రారంభించబడాలి, ఈ రోజు నుండే ప్రారంభించబడాలి. చిగురు పుట్టునుగాక. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం అయితే ప్రార్థించు. ప్రభు, ఏదో భౌతికమైన న్యాచురల్ ఈ ప్రకృతి సంబంధమైన వర్షాల గురించి నేను అడగట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన వర్షం నాకు కావాలి. దీవెనకరమైన వర్షం నా ఇంటి పైన కుమ్మరించు ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్న మనం తొలకరి వర్షము కడవరి వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. తొలకరి వర్షం అనే దీవెన వర్షాన్ని దేవుడు మీ మీదకి పంపించునుగాక. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎండిపోయిన చెట్టు వల్ల నీ జీవితం ఉన్నా చిగురించే రోజు రాబోతుంది. ఎండిపోయిన భూమి, నిరివిడిచిన భూమి ప్రాంతం, ఎండాకాలంలో మీరు చూస్తుంటారు పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి. కానీ జూన్ జూలైలో చక్కని వర్షాలు పడుతుండగా
ఎండిపోయి ఎర్రగా కనబడిన ప్రాంతం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. నీ జీవితం కూడా దేవుడు పంపించే దీవెన వర్షం వల్ల పచ్చనితనం, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని చూసే రోజు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. రెండు చేతులు ప్రభావితే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, తొలకరి వర్షము కడవరి వర్షం అని లేఖనాల్లో మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ యొక్క వర్షం ఆ దినము అపోస్తుల మీద మీరు కుమ్మరించినప్పుడు గొప్ప ఉజ్జీవం కలిగి ఆది సంఘం ప్రారంభించబడింది. నేటి దినాల్లో కూడా గొప్ప ఉజ్జీవం రావాలి. ప్రతి దేశంలో కూడా ఉజ్జీవం కనబడాలంటే ఆత్మ ఉజ్జీవాన్ని కుమ్మరించిన ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించండి. అలాగనే నీ ప్రజలు ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండగా దీవెన వర్షాన్ని కూడా కుమ్మరించమని అడుగుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో మీరు రాయించిన ఆ దీవెనకరమైన వర్షాలు మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యలకు దయచేయండి. దీవెనకరమకు వర్షములు మాపై కుమ్మరించుము దేవా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ప్రజలు బహుగా ఫలించి వర్ధిల్లులాగున, ఈ దీవెనకరమైన వర్షాలు వారి గృహాల్లో వారు చూచులాగున మీరే ఈ దీవెన వర్షాన్ని కుమ్మరించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని, మీ రాకడ దినాల్లో ఆత్మపూర్ణులుగా చేసి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారం మా దాహమెల్లను బాపు మాధుర్యము వర్షము బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది.
ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.